చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్టీఏ సంస్థ అంటే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది నేషనల్ కలెక్షన్ ఏజెన్సీ ఫర్ బీజేపీగా ఈ దేశంలో చలామణి అవుతా ఉంది. ఇందుకు విద్యార్థుల విజ్ఞానాన్ని వారి యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని నడిపిస్తుందని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ విధమైనటువంటి చర్యను వీడనాడి తక్షణం ఈ యొక్క విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఆయా రాష్ట్రాల హక్కులను కాపాడే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులతో పోరాటం చేస్తాం. లక్షల రూపాయలు వెచ్చించి విద్యార్థుల తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్లకు నీట్ పేరుతో ఎంసెట్ పేరుతో డబ్బులు కడతా ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు లేదు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరి పక్షాన పరిపాలన చేస్తూ ఉన్నాడు. నీట్ పరీక్ష లీక్ అయితే ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు, కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరికి వీళ్ళు పరిపాలకులు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మీరు ఎన్ని కేంద్రీకరణ చేసిన వికసిత్ భారత్ అన్న విజ్ఞాన పరిషత్ అన్న ఈ రాష్ట్రాల్లో విద్యార్థుల హక్కులు కాలరాయడమే, విజ్ఞానాన్ని పేరుతో మీరు దోపిడీ చేయడమే అని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి, అదేవిధంగా నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి ఆయా రాష్ట్రాల్లో నిర్వహించే విధంగా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషనే కలుపుతుంది. లేకుంటే కనుక అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.